ప్రజా సంక్షేమ పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం బేలంగి గ్రామంలో సచివాలయం 1 పరిధిలో గల కొప్పిశెట్టివారిపేట, పెద్ద హరిజనపేట, తారకరామ కాలనీ, చిరంజీవి కాలనీ, బిఏ గారి కాలనీలో గ్రామ సర్పంచ్ సవిలే నీలిమ రాజేష్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ సచివాలయం సిబ్బందితో కలిసి గడప గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలు డ్రైనేజ్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే కన్నబాబుకు పూలమాలలతో హారతిపట్టి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా జలజీవన్ మిషన్లో భాగంగా తారకరామ కాలనీలో నూతనంగా ₹1 కోటితో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జెమ్మి, జీలకర్ర దుర్గారావు, సాన శ్రీనివాస్, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీడీఓ అప్పారావు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తాం. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు కూడా పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి కూడా వేసే కార్యక్రమం జరుగుతుంది. మన కొన్ని కాలనీల్లో అక్కడక్కడ కొన్ని రోడ్లు మిగిలిపోయినాయని చెప్పారు. అది కూడా ఇమీడియట్గా పైప్ లైన్ వేస్తామని చెప్పాం. అదే కాకుండా మెయిన్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి కానీ, అదేవిధంగా మార్కెట్ సెంటర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కానీ విశ్రాంతి మందిరాన్ని అడుగుతున్నారు. వాటిని కూడా మంజూరు చేస్తున్నాము. అరుంధతిపేటలో ఒక కమ్యూనిటీ షెడ్ అడిగారు, అది కూడా మంజూరు చేస్తాం. చిన్నహరిజనపేట అంబేద్కర్ స్లాబ్ అంటే విశ్రాంతి మందిరం నిర్మాణాన్ని కూడా మంజూరు చేస్తున్నాం. దీంతోపాటు అక్కడ బుద్ధిదేవి ఆలయాన్ని కూడా గతంలోనే మంజూరు చేస్తాం. ఆ స్థలానికి సంబంధించిన సమస్య రావడం వల్ల ఆలస్యమైందని చెప్పారు. అధికారులతో మాట్లాడాం. అది కూడా త్వరితగతిన ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. ట్రైన్లు, రోడ్లు, ఇతర కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు వేయాల్సిన అవసరం ఉందనేది కూడా గుర్తించారు. వాటిని కూడా ఇమీడియట్గా మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. మా నాయకులందరూ అంటే మా సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ కానీ, మా సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ, అదేవిధంగా ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, ఇంకా ఇతర మండలానికి నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.